నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన సెక్యూరిటీని తగ్గించడం, ఒక రకంగా ఈ ఎస్సీ కులమని బీఆర్ఎస్ పక్షాన ఉండి ప్రతిదీ ప్రశ్నిస్తున్నాడని, ఆయనకు సెక్యూరిటీని తగ్గించి బుల్లెట్ ప్రూఫ్ కారును తొలగించే ప్రయత్నం చేస్తున్న విషయం పైన మనతో మాట్లాడడానికి కుమ్ము శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏ విధంగా చూస్తారు? కులానికి చూస్తారా, పార్టీకి చూస్తారా, ఏ విధంగా చూస్తారు? మొట్టమొదటగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని బుల్లెట్ ప్రూఫ్ బ్రేక్ని తొలగించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ రాష్ట్రం పైన అవగాహన ఉన్న ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంట్రీ అయిన కాడ నుంచి కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసింది. ఆ రోజు కరీంనగర్ అయితేనేది, బెల్లంపల్లి అయితేనేది, ఆ తర్వాత తదనంతరం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అనంతపూర్ ఫ్యాక్షనిస్ట్ మోస్ట్ ఎఫెక్టెడ్ ఫ్యాక్షనిస్ట్ జిల్లా ఇన్ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీన్స్ అనంతపురం. అలాంటి ఆయన చాలా టిపికల్ టైంలో ఆయన అక్కడ జాబ్ చేసింది కాబట్టి ఆయనకున్నటువంటి థ్రెట్ను దృష్టిలో పెట్టుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రవీణ్ కుమార్ సార్ గారికి సెక్యూరిటీ పెంచడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు ఒక ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు ఉద్యోగం వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చిండు. రాజకీయాలకు వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీని వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపిస్తున్నాడు కాబట్టి కక్ష కట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవీణ్ కుమార్ సార్ సెక్యూరిటీ తీసేసిండు. రేవంత్ రెడ్డి గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ బ్రదర్కి ఏముందండి? మీ యనుమల తిరుపతి రెడ్డి గారికి కానీ, యనుమల కొండల రెడ్డి గారికి కానీ, మీ రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులకు నువ్వు వాళ్ళకి ఏం థ్రెట్ ఉందని చెప్పేసి అని ఈరోజు సెక్యూరిటీ ఇచ్చినావు. వేరే దేశాలకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి దిగుమతి చేసినటువంటి వెపన్స్ ఇచ్చిన వాళ్ళకి. అంటే ప్రవీణ్ కుమార్ సార్ చేసిన తప్పేంది? మీ అన్నదమ్ములు చేసిన మంచి ఏంటి? మీ రూలింగ్ పార్టీ ఉన్నటువంటి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ వాళ్ళు చేసినటువంటి ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు. మైనంపల్లి హనుమంతరావు ఉన్నటువంటి ప్రోటోకాల్ ఏంది? ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి? సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు, నువ్వు కావాలని చెప్పి ఈరోజు నువ్వు గోక్కున్నావు, ప్రవీణ్ కుమార్ సార్తో గోక్కున్నావు. ఈరోజు ఈ కింది వర్గాలు అణచివేయబడినటువంటి వర్గాలు ఈరోజు అన్నీ ఒకటైన రేవంత్ రెడ్డి గారు. పదవి అనేది ఎవరికి పర్మనెంట్ కాదు, కానీ మనకు ఒకటి ఆ పదవికి గౌరవం పోయే విధంగా బిహేవ్ చేయదని నేను తెలియజేస్తా ఉన్నా. ఓకేనా, ఎలాంటి మాకు కక్షపూరితమైన అది లేదు. అందరి ఐపీఎస్లకు అందరికీ కూడా ఆ సెక్యూరిటీ అనేది కుదించినాము. దాంట్లో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా కుదించినాం అనే మాటలు అధికార పార్టీ నుంచి వస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక పెద్ద స్కెచ్ చేసుకున్నాడు. ఈ ప్రవీణ్ కుమార్ని ఒక్కరిని కొడితే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళని ఈజీగా నోరు కట్ చేద్దాం ఒక ఉద్దేశంతో ఈరోజు చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మిగతా ఐపీఎస్లకు తగ్గించిన దాంట్లో భాగంగానే ప్రవీణ్ కుమార్ గారు కూడా తగ్గించిన మాట చెప్తా ఉన్నాడు. ప్రవీణ్ కుమార్ సారు ఈరోజు రాజకీయాలలో ఉన్నాడు. ఇంకా ఆయనకున్నటువంటి థ్రెట్ను, ఆయనకున్నటువంటి ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సెక్యూరిటీని పెంచాలి. తగ్గించడం కాదు, సెక్యూరిటీని పెంచాలి. ఆయన బ్యూరోక్రాట్గా ఉన్నాడు, ఇన్ని రోజులు ఒక ఆఫీసర్గా ఉన్నాడు. ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టంలోనే పోతాడు. ఈరోజు పబ్లిక్తో మమేకమైపోతూ ఉన్నాడు కాబట్టి థ్రెట్ ఇంకా ఎక్కువ ఉన్నది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నువ్వు సెక్యూరిటీ పెంచేది పోయి తగ్గిస్తున్నావంటే నువ్వు కేవలం మీ గవర్నమెంట్ మీరు చేసే తప్పులని ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి, ఆయన ప్రశ్నిస్తున్నాడు కాబట్టి కక్షపూరితంగా నువ్వు ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నావు. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, కక్షపూరిత నిర్ణయాలు అనేది ప్రజాస్వామ్యంలో చెల్లవు. గుర్తుపెట్టుకొని మంచి మంచి పెద్ద పెద్దోళ్ళే ఈరోజు అడ్రస్ లేకుండా వేరు నువ్వెంత. కాబట్టి తక్షణమే ప్రవీణ్ కుమార్ సార్కి సెక్యూరిటీని పెంచాలి, ఇంకా అదనంగా సెక్యూరిటీని ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, మేడం గారిని కూడా అదే సందర్భంలో పలు అంశాలపైన మాట్లాడుతున్న ప్రవీణ్ కుమార్ సార్ పైన ఇమీడియట్లీ మేడం గారిని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? క్యాజువల్ ట్రాన్స్ఫర్ అని వాళ్ళు అంటున్నారు, లేదు కుట్రపూరితం అని పలు అంశాల నుంచి వస్తుంది. దీన్ని మీరు మేడంని కూడా ట్రాన్స్ఫర్ చేసిరంటేనే రేవంత్ రెడ్డి గారికి ఎంత ప్రవీణ్ కుమార్ సార్ పైన కక్ష ఉన్నదనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మేడం గారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఆమె పోస్టింగ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో తీసుకున్న కాడ నుంచి ఇప్పటి వరకు కూడా వేరే డిపార్ట్మెంట్లో మేడం పనిచేయలేదు. వేరే డిపార్ట్మెంట్లో మేడంకి అనుభవం లేదు. ఇంకొకటి ఏంటంటే 1-2 ఇయర్స్ ఉన్నటువంటి రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నటువంటి ఎవరినైనా బ్యూరోక్రాట్స్ కానీ ఎవరు కానీ ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయొద్దు. నువ్వు ఈరోజు మేడం గారికి 1.5 years సర్వీస్ ఉంది. నువ్వు ఈరోజు ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే నీ అక్కస్ను ఎట్లా ఎల్లగక్కలో అర్థం కాక ప్రవీణ్ కుమార్ ఏం చేసినా కూడా లొంగుతలేడు. ఈరోజు మేము గురుకులాల టెండర్లు కూడా ఈరోజు పత్రికా ముఖంగా మొత్తం బయట పెట్టి మమ్మల్ని మేము చేసినటువంటి మోసాలని మేము చేసినటువంటి ఈ కుంభకోణాలన్నీ బయట పెడుతున్నాడు. ఈయన ఎట్లా కొట్టాలో అర్థం కాక నువ్వు ఉద్యోగం చేస్తున్నటువంటి మేడం గారిని కూడా ఈరోజు నువ్వు ఈ రాజకీయాల్లో తీసుకొచ్చి మేడం గారిని నువ్వు ట్రాన్స్ఫర్ చేసినావంటే నీ యొక్క చిన్న ఏమంటారు నీ కుటిల బుద్ధి ఏందనేది ఇక్కడ అర్థమవుతా ఉంది. ఈ పద్ధతి మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారిని చూసి మేము రేవంత్ రెడ్డి గారు అంటలేము, ఆయన కూర్చున్నటువంటి కుర్చీకి విలువ ఇస్తూ ఉన్నాం.
కానీ నువ్వు ఆ కుర్చీ ఇంకోటి ఉంది, నీలాంటి వాళ్ళు చాలామంది వస్తారు పోతూ ఉంటారు, కానీ ఆ కుర్చీకి ఒక పవిత్రమైనటువంటి కుర్చీ, ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడు రేవంత్ రెడ్డి. నువ్వు మాట్లాడే పద్ధతి, నువ్వు చేసేటటువంటి మాటలతోని చీదరించుకుంటా ఉన్నారు మిగతా వాళ్ళు మనల్ని చూసి. ఓకే. ఫైనల్గా హైకోర్టు కూడా లేదు ఆర్ఎస్పీ గారికి ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వాల్సిందే, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వాల్సిందని చెప్పినా కూడా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించినట్టుగా లేదు. దీనిపైన ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను కదా, ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు టీఆర్ఎస్లకు బీఆర్ఎస్లకు పోయి మేము చేస్తున్నటువంటి మేము రాక మేము దోసుకోనికనే మాయామండలి పబ్లిక్ తెలంగాణలో ఉన్నటువంటి సమాజానికి చెప్పి అధికారంలోకి వచ్చినాం. మా యొక్క చరిత్రనే మా నేపథ్యమే అది, మా కాంగ్రెస్ పార్టీ నేపథ్యమే అది. ఈ అమ్మాయినా మేము ఏదో వాళ్ళని ఎట్లనైనా మేము కారణం చేయగలుగుతాం. ఈ ప్రవీణ్ కుమార్ వచ్చి ఈయన చదువుకున్నాడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చినాడు, ఆయనకు అన్నీ తెలుసు, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ ఉన్నాడు. మేము అతన్ని తప్పుపట్టలేకపోతున్నాం అనే ఉద్దేశంతో ఈయన వ్యక్తిగతంగా తీసుకొని ప్రవీణ్ కుమార్ని పర్సనల్గా తీసుకొని ఈరోజు టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ రాజకీయాల్లో కల్చర్ లేదు. నువ్వు కొత్త కల్చర్ని క్రియేట్ చేయకు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఈ కల్చర్లో క్రియేట్ చేస్తే ఏమంటారు కదా, కత్తి పట్టినోడు కత్తికే బలవుతాడు అన్నట్టుగా రేవంత్ రెడ్డి చేసేటటువంటి కుట్రలకు రేవంత్ రెడ్డి రేపు బలిగాక తప్పదు. అది మేము తొందరలో చూస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం.